హాయ్ ఫ్రెండ్స్, ఈ మన భూమి మీదనే ఉన్న కొన్ని రహస్యమయ ప్రదేశాల గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. బహుశా మనలో కొందరు వీటి గురించి వినుండొచ్చు కూడా. అయినా కానీ అవి ఆసక్తికరం కనుక మరోసారి విన్నా చూసినా మనకు అద్భుతంగానే తోస్తుంది. ఈ విశాల విశ్వం, అందులోని ఖగోళ వింతలు, వాటిలోని మన సౌర కుటుంబం, అందులో ఉన్న మన భూగ్రహం మీద ఎన్నో గూఢమైన ప్రాంతాలున్నాయి. భూగోళం వయసు దాదాపుగా 4.5 బిలియన్ సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు నిర్ణయించారు. మనిషి పూర్వీకుడు అంటే హోమోసేపియన్ మానవుడు సుమారుగా 3 లక్షల సంవత్సరాల క్రితం అభివృద్ధి చెందాడు. ఆధునిక మానవుడు సుమారుగా 1,60,000 సంవత్సరాల నుంచి పరిణామం చెందుతూ వచ్చాడనేది శాస్త్రవేత్తల అంచనా. అయితే మనిషి కంటే పూర్వం, ఆ తర్వాత కూడా భూగోళం మీద ఎన్నో ప్రకృతి వింతలు చోటు చేసుకున్నాయి. కొన్నిటి చెంతకు మానవుడు పోలేడు. అసలు కొన్ని ప్రదేశాల్లో ఏ జీవి మనుగడ సాగించలేదు. అలాంటి కొన్ని ప్రత్యేక, అసాధారణ ప్రాంతాలుగా నేటి ఆధునిక సాంకేతిక యుగంలో మనం వాటిని గుర్తిస్తున్నాం. ఇవి అటువంటి వాటిలో కొన్ని. అందులో ముందుగా మౌంట్ లైకో. ఆగ్నేయ ఆఫ్రికా తీరదేశం మొజాంబిక్లో ఉన్న పర్వతం ఇది. ఆ పర్వత శిఖరం మీద నివసిస్తున్న కొన్ని రకాల జీవుల్ని ఈ భూమండలం మీద మరెక్కడా చూడలేం. ఆ పర్వతం ఎత్తు 1100 మీటర్లు, అంటే 3600 అడుగులు. వేల సంవత్సరాలుగా ఎవ్వరూ దీన్ని అధిరోహించే ప్రయత్నం కూడా చేయలేకపోయారు. నిట్ట నిలువుగా చుట్టూ ఉన్న నున్నని రాళ్ల కారణంగా అది మనిషికి అందకుండా పోయింది. అయితే 2018లో ఒక డ్రోన్ సర్వే చేసినప్పుడు పర్వత శిఖరం మీద దట్టమైన అడవి కనిపించింది. దాని వయసు లక్షల సంవత్సరాలు ఉండొచ్చని, మనిషి పాదం మోపని అరణ్యమని భావించి ఆ ఏడాది కొందరు పరిశోధకులు సదరు లైకో పర్వతాన్ని అధిరోహించారు. అక్కడ మొక్కలు, వృక్షాలు, కీటకాలు, జంతువులు భూమి మీద మరో ప్రాంతంలో ఎక్కడా లేని అన్నివన్నీ అక్కడున్నాయి. వారి పరిశోధనలో సుమారు 700కు పైగా వివిధ జాతుల జీవులు అక్కడున్నట్టు కనుగొన్నారు. కొన్ని కీటకాలు, కొన్ని రకాల కప్ప జాతులను అసలింతవరకు శాస్త్రవేత్తలు కూడా చూడలేదు. ప్రొఫెసర్ జూలియన్ బెల్లిస్ బృందానికి ఆ శిఖరం పైన అడవి లోపల భాగంలో ప్రాచీన నాగరికతా కాలానికి చెందిన 3 మట్టి కుండలు లభించాయి. కనుక ప్రాచీన మానవులు అక్కడ నివసించుంటారని భావిస్తున్నారు. ఆ ప్రాంతంలోనే కనిపించిన ప్రత్యేక రకమైన సీతాకోక చిలుకలను కొత్త జాతికి చెందినవిగా గుర్తించారు. అలాగే కప్పల్లో ఒక ప్రత్యేక జాతి కప్పను కూడా అక్కడ చూశారు. కొన్ని కోట్ల సంవత్సరాల మానవ స్పర్శ సోకని ఈ లైకో పర్వతం అగ్నిపర్వత భాగమని, చుట్టూ ఉన్న ప్రవాహం కాల ప్రవాహంలో కోతకు గురై ఈ పర్వత భాగం మాత్రం గట్టిగా ఉండడంతో మిగిలిపోయిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వైవిధ్యమైన ప్రాచీన జీవజాతుల మార్పులకు లోనవకుండా ఉండడంతో ఈ పర్వతాన్ని భూమి మీద ఉన్న టైం క్యాప్సూల్గా అభివర్ణిస్తారు శాస్త్రవేత్తలు. ఇక తరువాత వెల్ ఆఫ్ బర్హౌట్. హిందూ మహాసముద్రంలో అరేబియా ద్వీపకల్ప నైరుతి తీర దేశం యెమెన్లో ఉన్న దీన్ని నరక బావి, నరక ద్వారం అని కూడా అంటారు. నోరు తెరుచుకున్న ఈ పెద్ద లోతైన బావి వంటి గుంట నరకలోకపు మార్గమా అంటే అవునని అంటున్నారు శాస్త్రవేత్తలు. చుట్టూ ఎడారి, మధ్యలో లోతైన బావి. స్థానిక భాషలో బర్హౌట్ అని పిలిచే ఈ నిగూఢమైన బావి యెమెన్లోని అల్ మహ్రా ప్రావిన్స్లో ఉంది. బావి లోతు సుమారుగా 112 మీటర్లు, వ్యాసం 30 అడుగులు. ఇక వింతైన సంగతి ఏంటి అంటే ఈ బావి లోపలకు భూమిపై నుంచి జారిపడే నీళ్లు గోడల వెంబడి లోపలికి భీతిగొలిపే శబ్దం చేస్తూ జారిపడుతూ ఉంటాయి. బావి మధ్యలో ఉన్న పెద్ద రాయి భూమిలోంచి పైకి పొడుచుకొచ్చినట్టు ఉంటుంది. చూసేవాళ్లకు అది ఏదో రాక్షసుడి చేతి వేలులాగా కనిపిస్తుంది. నీరు నిల్వ ఉండడం మూలంగా భరించలేని దుర్గంధం కూడా వస్తూ ఉంటుంది. రాత్రివేళ లోపల నుంచి భయంకరమైన ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి. అందుకే అక్కడ అతీంద్రియ శక్తులున్నాయని అక్కడ నమ్ముతారు. అవి ఉపకారం చేసేవా, పగబట్టినవా అన్నవి మాత్రం ఎవ్వరికీ తెలియదు. కానీ 2018లో బావిలోకి దిగేందుకు ప్రయత్నించిన కొందరు పరిశోధకులు లోపల చిక్కటి చీకటి, భరించలేని వాసన, అదురు పుట్టించే శబ్దాల కారణంగా మధ్యలోంచే తమ ప్రయత్నాన్ని విరమింపజేసుకున్నారు. శాస్త్రవేత్తలు దీన్ని ప్రకృతి సిద్ధంగా ఏర్పడిందని భావిస్తున్నారు. మరికొందరు దీన్ని ప్రాచీన మానవులు ఇప్పుడు మనకు తెలియని ఏదో అవసరం కోసం తవ్వి ఉంటారని భావిస్తున్నారు. ఇక నెక్స్ట్ వన్ ద ఐ. దక్షిణ అమెరికాలోని రెండో పెద్ద దేశం అర్జెంటీనా. అక్కడ ఉన్న చూడ్డానికి ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతం గుండ్రంగా చందమామలాగా ఉండడమే కాదు, చందమామలాగే గుండ్రంగా, నెమ్మదిగా, నిరాధారంగా తిరుగుతుంది కూడా. అర్జెంటీనా మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ దేవిని ద ఐ అని పిలుస్తారు. అవును, ఖచ్చితమైన గోళాకారంలో ఉండి తేలియాడే భూభాగం ఇది. చుట్టూ నీరు కలిగిన ఈ భూఖండం వ్యాసం 120 మీటర్లు. పోనీ పైన కలిసిపోయినా అడుగున అయినా కలిసి ఉందా అంటే లేదు. అలా లేదు కనుకే అది ఆ నీటి మధ్య తిరుగుతూ తేలియాడుతోంది. స్థానికులు దీన్ని రహస్యమయ ప్రాంతంగా భావిస్తారు. రాత్రివేళ వింతైన వెలుగు కనిపిస్తుందని చెప్తారు. అప్పుడప్పుడు ఆకాశం నుంచి ఏవో వెలుతురు పదార్థాలు రాలి ఇక్కడ పడుతుంటాయని, అందులోనే కలిసిపోతుంటాయని వాళ్ళు అంటూ ఉంటారు. అలా అనుకునే వాళ్ళు ఆ ప్రాంతాన్ని గ్రహాంతరవాసుల స్థావరం కావచ్చని ఊహిస్తున్నారు. 2016లో ఒక పరిశీలకుల బృందం అక్కడికి వెళ్లి ఆ ప్రకృతి వింతను కనుక్కుందామని ప్రయత్నించింది. అప్పుడక్కడ ఆ భూభాగం దిగువ నుంచి ఏవో శబ్దాలు రావడాన్ని వాళ్ళు రికార్డ్ చేశారు.
అంతేకాకుండా సరిగ్గా ఆ ప్రదేశంలో ఏదో తెలియని అయస్కాంత శక్తిని కూడా గుర్తించారు. అసలు ఏదో ఒక యంత్రం మీద పెట్టి తిప్పుతున్నట్టుగా ఆ భూఖండం అలా తిరగడానికి ఏదో కారణం ఉండాలని అనుకుంటున్నారు. ఇక నెక్స్ట్ ఊటా మౌంటైన్. అమెరికాలోని ఎడారి మధ్యలో నెట్ట నిలువుగా నిలబడిన లోహపు స్తంభం మాదిరిగా ఉన్నట్టు కనిపిస్తున్నది ఏంటి అంటే అదే ఊటా మౌంటైన్. 2020లో ఊటా రాష్ట్రంలో ఎక్కడో దూరంగా ఉండే ఎడారి ప్రాంతాన్ని గగనతలం నుంచి పరిశీలిస్తున్న అధికారులకు నేలలోంచి పొడుచుకొచ్చిన ఇనుప స్తంభం కనిపించింది. దాని ఎత్తు సుమారుగా 3 మీటర్లు. చూస్తే ఉక్కు స్తంభం మాదిరిగానే ఉంది. అక్కడికి తెచ్చిపెట్టడానికి దారి లేదు. పోనీ దగ్గరుండి నిర్మించారు అనుకుంటే అందుకక్కడ ఎలాంటి అవకాశాలు ఆనవాళ్లు లేవు. మనుషులే తెచ్చిపెట్టారులేమని కొందరన్నారు. కాదు గ్రహాంతరవాసులు తెచ్చారని మరికొందరన్నారు. అయితే దాన్ని అక్కడికి తెచ్చిపెట్టిన దానికి ఎలాంటి ఆనవాళ్లు లేనట్టే అది అకస్మాత్తుగా మాయమైపోయిన దానికి ఎలాంటి ఆనవాళ్లు లేవు. అవును, కొన్ని రోజులకు అది అక్కడ లేదు. మరి పోనీ ఏవో పరిశోధన నిమిత్తం తామే దాన్ని అక్కడి నుంచి తీసుకువెళ్లామని ఎవ్వరూ చెప్పలేదు. ఇక నెక్స్ట్ వన్ లేక్ టేల్. మధ్య ఆఫ్రికాలోని రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఉంది ఈ ప్రాంతం. దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో ఉన్న టేలే సరస్సు దూరం నుంచి చూస్తే మామూలుగానే కనిపిస్తుంది. అయితే దాని నీళ్లల్లోనే ఉంది రహస్యం అంటున్నారు శాస్త్రవేత్తలు. 6 కిలోమీటర్ల వెడల్పున్న ఈ సరస్సు లోతును ఖచ్చితంగా లెక్కించలేదు ఇంతవరకు. అసలు ఈ సరస్సు వరకు రావడమే గగనం. కనుక దీని ఆనుపానులు నెరపిన వారు తక్కువే. స్థానిక తెగలు ఆ సరస్సులో రాక్షసుడున్నారంటారు. మోకేలే ఎంబాంబే అని పిలుచుకునే ఆ భారీ ఆకారపు రాక్షసుడు ఆకాశంలో రాక్షస బలిలాగా ఉంటాడని వాళ్ల నమ్మకం. పొడవాటి మెడ, భారీ శరీరంతో నీటి అడుగున ఉండే ఆ భారీ ఆకారపు నీడ సరస్సు నీటి పైభాగంలో కనిపించిందని చాలామంది చెప్తూ ఉంటారు. పరిశీలించడానికి వెళ్లిన ప్రతిసారి దట్టమైన అక్కడి చిత్తడి నేలలు, విషపు పురుగులు, కనిపించని ప్రమాదాలెన్నో కూడా వెంటాడుతూ ఉంటాయి. అందుకే ఇప్పటి వరకు దాని మిస్టరీ ఎవరూ ఛేదించలేకపోయారు. నిజంగా దాంట్లో రాక్షసులు ఉన్నారా లేదా అనేది ఇప్పటికీ ఒక కట్టుకథగా మాత్రం మిగిలిపోయింది. మనిషి విజ్ఞానానికి అందని ఇలాంటి వింతైన విశేషాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి వింతలు, విశేషాలు, రహస్యాల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.